హాయ్ అండి, వెల్కమ్ టు సౌజన్య కిరణ్ బ్లాగ్స్. తమ్నేల్ చూశారు కదండి. ఉండవల్లి గుహలు, విజయవాడ. ఒక 2 కిలోమీటర్ల దగ్గరలో ఉంటుంది విజయవాడకి. ఈ అనంత పద్మనాభ స్వామి శిల్పం ఒక సైనించి ఉంటారండి. ఆయన 25 అడుగుల పొడవు, సుమారు 6 అడుగుల వెడల్పుతో చాలా బాగుంటుందండి ఈ విగ్రహం. ఇదేనండి హైలైట్ ఈ ఉండవల్లి గుహల్లో. ఈ ఉండవల్లి గుహలు ప్రకాశం బ్యారేజ్కి దాటి ముందుకు రాగానే ఒక 2 కిలోమీటర్స్ దగ్గరలో ఉంటుందండి. దీనికి టికెట్ ఉంటుందండి, పర్ హెడ్ 25 రూపీస్. సో టికెట్ తీసుకొని ఈ ఉండవల్లి గుహలను సందర్శించవచ్చు. ఈ ఉండవల్లి గుహాలయం గురించి చెప్పాలంటే ఇది క్రీస్తు శకము 6-7 శతాబ్దంలో నిర్మితమైన 4 అంతస్తుల గుహాలయం అండి. ఇది క్రీస్తు శకం 16వ శతాబ్దం వరకు ఇది రాజపోషణలోనే ఉండింది. దీని కింద అంతస్తు స్తంభాల మండపం ఉంటుందండి. మొదటి అంతస్తులో త్రిమూర్తులు చెక్కబడి ఉంటారు. అదేవిధంగా మిగతా విగ్రహాలు కూడా, దేవతా విగ్రహాలు కూడా చెక్కబడి ఉంటాయి. నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి, దత్తాత్రేయ స్వామి, త్రిమూర్తులు ఆ విధంగా చెక్కబడి ఉంటాయి. ద్వారం ముందు జయ విజయుల విగ్రహాలు కూడా చాలా బాగుంటాయండి. ఈ మొదటి 4 అంతస్తుల్లో ఈ 2వ అంతస్తు మీరు చూస్తున్న ఈ అనంత శయన పద్మనాభ స్వామి శిల్పం అండి. ఇది చాలా బాగుంటుందండి. సుమారు 25 అడుగుల పొడవు, 6 అడుగుల వెడల్పుతో స్వామివారు ఈ విధంగా శయనిస్తుంటారు. ఈ గోడలపైన ఈ మిగతా దేవతా విగ్రహాలు కూడా చాలా బాగుంటాయి. అనేక ఋషుల విగ్రహాలు కూడా చెక్కబడి ఉంటాయి. అదేవిధంగా స్వామివారి నాభిలో నుంచి వచ్చిన తామర పుష్పం, అందులో బ్రహ్మ, పక్కన కొంతమంది ఋషుల విగ్రహాలు చాలా బాగుంటాయండి. అదేవిధంగా ఈ ఉండవల్లి చరిత్ర గురించి అక్కడ రాళ్లపై క్లియర్గా రాసి ఉంటుందండి. సో ఈ ముందు వైపు ఈ విధంగా గ్రీనరీ కూడా చాలా బాగుంటుంది. సో సాయంత్రం పూట ఈ ఉండవల్లి గుహలకు వచ్చిన వాళ్ళు ఇక్కడ సేద తీరుతుంటారు. చాలా బాగుందండి. ఈ పార్కు లాగా అనిపిస్తుంటుంది. సో ముందు వైపు ఎంట్రన్స్ చాలా చాలా బాగుంది. ఈ ఉండవల్లి గుహల నుంచి కనకదుర్గమ్మ టెంపుల్కి, తర్వాత మంగళగిరికి సొరంగ మార్గం ఉన్నదని చెప్తుంటారు. ఈ శిల్పకళ చాళుక్యుల కాలం నాటిదని చెప్తుంటారండి. సో ఖచ్చితంగా విజయవాడ వచ్చినప్పుడు ఈ ఉండవల్లి గుహలని మీరు సందర్శించండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. లైక్ చేస్తే ఈ వీడియో అవతల వాళ్ళకి వెళ్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.